వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్స్ వచ్చేసి ఐఐటి బాంబే. సో యూనివర్సిటీకి ఇచ్చేటువంటి ర్యాంక్స్ పరంగా ఐఐటి బాంబే ఏదైతే ఉందో దానికి 45th అవార్డు అనే ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా ఇటువంటి అవార్డ్స్ అంటే గ్లోబల్ పరంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ర్యాంకింగ్స్ అనమాట. సో ఆ ర్యాంకింగ్స్ పరంగా ఐఐటి బాంబేకి వచ్చినటువంటి ర్యాంక్ ఏంటంటే 45వ ర్యాంక్ అనేది సాధించడం జరిగింది. అంటే ఆ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉండాల్సిన రీసెర్చ్ పరంగా కావాల్సినటువంటి పరిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఉంటేనే ఈ ర్యాంకింగ్స్ అనే ఇస్తారు. అండ్ సిఎస్ అండ్ ఐటీ పరంగా ర్యాంక్ అంటే ఒక్కొక్క విభాగంలో ఎంతెంత ర్యాంక్ అనమాట. సో ఓవరాల్గా ఈ గ్లోబల్ పరంగా ఈ యొక్క ఐఐటి బాంబేకి వచ్చినటువంటి ర్యాంక్ అంటే 45th అనమాట. సిఎస్ అండ్ ఐటీ పరంగా 64 ర్యాంక్, డేటా సైన్స్ అండ్ ఏఐ పరంగా 30వ ర్యాంక్, సివిల్ ఇంజనీరింగ్ 42. అంటే ఒక్కొక్క విభాగంలో తన యొక్క ప్రతిభ అనేది ఎంతవరకు చూపించింది అనే దానికోసం ఈ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మెకానికల్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పరంగా 57వ ప్లేస్, అండ్ మైనింగ్ ఇంజనీరింగ్ పరంగా 25వ స్థానం. అండ్ ఇవన్నిటి పరంగా ఉన్నప్పుడు మన భారతదేశం నుంచి ఐఐటి బాంబేకి ఇచ్చినటువంటి ర్యాంక్ ఎంతంటే 45వ ర్యాంక్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ సుభాషిష్ చౌదరి ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్టర్ ఆఫ్ ఐఐటి బాంబేగా వర్క్ చేస్తూ ఉన్నారు. హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ అనమాట. సో హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ యూనికార్న్స్ ఏవైతే ఉంటాయో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూనికార్న్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా ఒక్కొక్క దేశంలో ఎన్ని యూనికార్న్స్ ఉన్నాయి, వాటి యొక్క లిస్టింగ్ ఎంతవరకు ఉంది, ఇటువంటి అంశాల మీద ప్రయోగం చేస్తూ అంటే వాటిని లెక్కిస్తూ ఈ యొక్క ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ ఏదైతే ఉందో అందులో మన భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 3rd పొజిషన్ అనేది రావడం జరిగింది. సో మనకి ఇంతకుముందు అయితే 68 వరకు యూనికార్న్స్ అనేవి ఉన్నాయి. బట్ ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ ఒకటి తగ్గిందనమాట. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 67 యూనికార్న్లు మాత్రమే ఉన్నట్లుగా ఒక యూనికార్న్ ఇండెక్స్ వాళ్ళు గుర్తించారు. బట్ ఏదేమైనా కానీ మన దేశం ఎన్నో పొజిషన్లో వచ్చిందంటే 3rd పొజిషన్ అనమాట. బట్ ఫస్ట్ పొజిషన్ ఏంది, ఫస్ట్ పొజిషన్ ఎక్కువ యూనికార్న్స్ ఎక్కడున్నాయంటే యుఎస్ఏలో ఉన్నాయి. సెకండ్ ఎక్కడ ఉన్నాయంటే చైనాలో అనమాట. అందుకే యూనికార్న్ యుఎస్ఏ పరంగా 703 యూనికార్న్స్ అనేవి ఉన్నాయి, అండ్ చైనా పరంగా 340 యూనికార్న్స్ అనేవి ఉన్నాయి. అండ్ మన దేశంలో 67 యూనికార్న్స్ అనేవి గుర్తించడం జరిగింది. అండ్ యూకే అండ్ యూయూ పరంగా అయితే అవి 2 అంటే యునైటెడ్ కింగ్డమ్ వచ్చేసి 4th పొజిషన్లో ఉంది, యూరోపియన్ యూనియన్ వచ్చేసి 5th పొజిషన్లో ఉందన్నమాట. సో బట్ మన దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూనికార్న్స్ అన్నిటి విలువ ఎంత అంటే $5 ట్రిలియన్ అమౌంట్ వరకు కూడా వీటి యొక్క యూనికార్న్స్ మొత్తాన్ని యొక్క విలువ అనేది కేటాయించడం జరిగింది. బట్ యూనికార్న్ కంపెనీస్ అంటే ఏంటి, యూనికార్న్ కంపెనీస్ అంటే ఏం లేదు, $1 బిలియన్ అనమాట. $1 బిలియన్ ఉన్నటువంటి కంపెనీ వర్త్ అంటే కంపెనీ విలువ అనేది కనీసం $1 బిలియన్ వరకు రీచ్ అయింది అంటే ఆ కంపెనీస్ని యూనికార్న్గా పిలుస్తుంటారు. అండ్ ఆ కంపెనీస్ నియర్లీ ఒక 10 సంవత్సరాల పాటు అయినా ఇంకొక వ్యక్తి ఆధీనంలోకి వెళ్లకుండా, థర్డ్ పార్టీ ఆధీనంలోకి వెళ్లకుండా ఆ సంస్థని స్థాపించి వాళ్ళు రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉండి దాన్ని మంచిగా వర్క్ చేస్తూ ఉండి $1 బిలియన్ వ్యవస్థాగతమైనటువంటి నిధులతోటి కనుక ఆ సంస్థ నిర్వహించబడుతుందంటే దాన్ని యూనికార్న్గా పిలుస్తుంటారు. మన దేశానికి ఇప్పుడు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే 3rd పొజిషన్. అండ్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ అనమాట. ఏంటంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రీ సైక్లోన్ ఎక్సర్సైజ్ అనేది నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. సో ప్రీ సైక్లోన్ ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు, ఎవ్రీ ఇయర్ సీజన్స్ మారేటప్పుడు సైక్లోనిక్ సీజన్స్కి ముందు ఒకసారి అండ్ సీజన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి అంటే విపత్తు కనుక వస్తే ఎలా ఉండాలి అని వాళ్ళు ఒక విన్యాసాల ద్వారా ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ జరిగేటువంటి ఎక్సర్సైజ్ ఏంటంటే ప్రీ సైక్లోన్ ఎక్సర్సైజ్ అనేది ఏప్రిల్-జూన్ మాసాన్ని 2024కు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అనేది రీసెంట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని యొక్క చైర్మన్ పేరు డాక్టర్ మృత్యుంజయ్ మహోపాత్ర గారు ప్రజెంట్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి హెడ్గా వ్యవహరిస్తున్నారు. బట్ ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది యాన్యువల్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే ద్వైవార్షికమైనది, అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క ఎక్సర్సైజ్ నిర్వహించి ఆ యొక్క ప్లేస్లో అంటే ఆ యొక్క
డిపార్ట్మెంట్ పరంగా విపత్తు నిర్వహణ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాల మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, విన్యాసాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఎలా ఒక సైక్లోన్ గనక వస్తే సైక్లోన్ వచ్చే ముందు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అండ్ సైక్లోన్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎలా కాపాడాలి అండ్ ఎలా హెచ్చరికలు జారీ చేయాలి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక డ్రిల్ లాగా ఈ ప్రీ సైక్లోన్ ఎక్సైజ్ అండ్ పోస్ట్ సైక్లోన్ ఎక్సైజ్ అనేవి నిర్వహిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ పరంగా అయితే 150 సంవత్సరాల నుంచి మన దేశానికి ఈ డిపార్ట్మెంట్ అనేది సేవలు అందిస్తుంది. సో ప్రెజెంట్ ప్రీ సైక్లోన్ ఎక్సైజ్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తన యొక్క వృద్ధి అంచనాన్ని ఇవ్వడం జరిగింది. సో గ్లోబల్ జీడిపి పరంగా గ్రోత్ ఎంతవరకు ఉండొచ్చు ఫైనాన్షియల్ ఇయర్ 2025 టైంకి అని భావిస్తున్నారంటే 7.57% వరకు కూడా వృద్ధి అంచనాలు వస్తాయి అని భావిస్తున్నారు అన్నమాట. సో ఏషియన్ డెవలప్మెంట్ వాళ్ళు బ్యాంక్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్కి ఎంతవరకు ఉంటుందని భావించారంటే 6.7%. బట్ నెక్స్ట్ ఇయర్ కోసం ఫైనాన్షియల్ ఇయర్ 2025 టైం కల్లా కూడా ఈ అభివృద్ధి అంచనా అనేది 7% కూడా ఉండబోతుందని భావిస్తున్నారు. బట్ ఇలా కనుక ఉంటే తర్వాత ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2026 టైం కల్లా కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఈ అభివృద్ధి సూచి ఏదైతే ఉందో ఆ జీడిపి గ్రోత్ పరంగా అది 7.2% వరకు కూడా మన దేశం చేరగలదు అని భావిస్తున్నారు అన్నమాట. సో 2024-25 టైంలో అయితే మన దేశం యొక్క అభివృద్ధి అంచనా అనమాట, అంటే ఇంత సాధించగలదు అని భావించడం అనమాట. సో ఫైనాన్షియల్ ఇయర్ 2023 టైంలో ఏదైతే అనుకున్నారో అది 7.6 అనమాట. అంత వృద్ధి సాధించగలదా అనుకున్నారు, అంత దాకా రీచ్ అవ్వలేకపోయింది అనమాట. అందువల్ల ఇప్పుడు వచ్చినటువంటి టార్గెట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం 7% వచ్చారు. అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ 23 టైంలోనేమో 7.6% అన్న వస్తుంది అని అంతవరకు అంచనా పెట్టారు. బట్ నెక్స్ట్ రాబోయే టైంలో అయితే 7% వరకు కూడా వృద్ధి సాధించగలదు అని భావిస్తూ ఉన్నారు. సో ఏడిబి యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే మన దేశానికి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ధనం అవసరం ఉందో అక్కడ ఆ దేశాలకి, ఏషియా మొత్తం మీద ఉన్నటువంటి దేశాలకి నిధులు అనేవి కేటాయించడం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మాండలుంగ్ ఫిలిప్పైన్స్కి ఇక్కడ ఈ యొక్క బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. ఎప్పటి నుంచి ఈ బ్యాంక్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందంటే 19 డిసెంబర్ 1966లో ఈ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ ఎవరున్నారు? మాట్సుగు అసకవా గారు ఈ యొక్క బ్యాంక్కి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ ఫ్లైట్ అనమాట. అంటే మనిషి అసలు అంతరిక్షంలో స్టార్ట్ చేసి తన యొక్క ప్రయాణాన్ని స్టార్ట్ చేసి తను జర్నీస్ చేయడం స్టార్ట్ చేసింది 12th ఏప్రిల్ అనమాట. అందుకోసమే ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ పరంగా ఏ రోజుని నిర్వహిస్తూ ఉంటారంటే 12th ఏప్రిల్ అనమాట. ఎవరు ఇలా ఒక రోజుని గుర్తించారు అంటే యునైటెడ్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు 7th ఏప్రిల్ 2011 నుంచి కూడా 12th ఏప్రిల్ ఏదైతే ఉందో ఆ రోజుని ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్గా నిర్వహించాలి అని అప్పటి నుంచి భావిస్తూ ఉన్నారనమాట. సో మనకి తెలుసు 4th అక్టోబర్ 1957 టైంలో అయితే అసలు మనం ప్రపంచంలో ఒక్కసారి అవుటర్ స్పేస్ అంటే మన అంతరిక్షంలోకి ఒక స్పేస్లోకి ఒక స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం ఎర్త్ శాటిలైట్ అనేది పంపించడం జరిగింది. ఫస్ట్ టైం ఒక శాటిలైట్ అనేది మన అంతరిక్షంలోకి పంపించాం. దాని పేరు ఏంటంటే స్పుత్నిక్ 1. సో దీని ద్వారా అసలు మన అంతరిక్షాన్ని అక్కడ ఉన్నటువంటి విషయాలు తెలుసుకోగలమని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసింది. తర్వాత 1961 12th ఏప్రిల్ 1961లో యూరీ గగారిన్ గారి ద్వారా ఫస్ట్ టైం ఒక మనిషిని ఎర్త్ ఆర్బిట్లోకి తీసుకెళ్ళగలిగారు. సో అప్పటి నుంచే మానవుని యొక్క ప్రస్థానం అనేది అంతరిక్షంలో మొదలైంది. కాబట్టి ఆ రోజునే ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్గా పరిగణించడం జరుగుతుంది. సో 12th ఏప్రిల్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్గా ఎవరు ఇవ్వడం జరిగిందంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు 12th ఏప్రిల్ని ఈ విధంగా నిర్వహిస్తూ ఉంటారు. జగదీప్ పావాడియా. సో జగదీప్ పావాడియా ఈమె పేరు అనమాట. ఈమెని ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్కి మళ్ళీ రీఎలక్షన్ నిర్వహించి ఈమెని ఆ యొక్క హెడ్గా నియమించడం జరిగింది. ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ అనేది మన దేశం నుంచి కాదు, ప్రపంచంలో చాలా అన్ని దేశాల మీద
చాలామంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళల్లో ఈమెకి ఎక్కువ ఓట్లతోటి ఈమెను మళ్ళీ ఎలక్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ జగదీక్ పవాడియా ఎవరైతే ఉన్నారో, జగజిత్ పవాడియా గారు ఈమె తమ యొక్క కృషికి ఫలితంగా ఈ యొక్క అవార్డు కాదు, ఈ యొక్క స్థానం అనేది సంపాదించుకోగలిగారు. మళ్ళీ ఈ యొక్క అవార్డు ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి ఎలక్షన్ అనేది రీసెంట్గా న్యూయార్క్లో నిర్వహించడం జరిగింది. ఈ పదవీ కాలం ఎంత అంటే 2025 నుంచి 2030 వరకు కూడా ఒక 5 సంవత్సరాల పాటు ఆ పదవిలో ఎవరు ఉండబోతున్నారంటే జగ్జిత్ పవాడియా గారు ఈ యొక్క పదవిలో విధులు అనేవి నిర్వహిస్తారనమాట. అండ్ ఈ యొక్క ఎలక్షన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే యునైటెడ్ నేషన్కి సంబంధించినటువంటి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ విభాగం వాళ్ళు ఈ యొక్క ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. అండ్ ఈ యొక్క ఎలక్షన్ ఏదైతే ఉందో దానిలో మన పవాడియా గారికి మ్యాక్సిమం ఓట్స్ అనేవి వచ్చాయి. నియర్లీ 53 దేశాలకు చెందినటువంటి మెంబర్స్ ఓటింగ్లో పాల్గొంటే ఈ యొక్క కౌన్సిల్ మీటింగ్లో 41 ఓట్లు ఇండియా తరపున ఉన్నటువంటి జగ్జిత్ పవాడియా గారికి 41 ఓట్లు అనేవి వచ్చి ఆమెని ఈ యొక్క పదవికి ఎన్నుకోవడం సబబే అని వాళ్ళందరూ ఒప్పుకున్నారనమాట. ఎవరు ఎలక్షన్ కండక్ట్ చేశారంటే యునైటెడ్ నేషన్స్కి చెందినటువంటి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ వాళ్ళు ఈ యొక్క పదవి కోసం ఎలక్షన్స్ అనేవి నిర్వహించారు. అందులో మన దేశానికి చెందినటువంటి జగజిత్ పవాడియా ఆ మేడంకి ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకి ఇంకొక 5 సంవత్సరాల పాటు విధులు నిర్వహించడానికి ఆమెకి పదవిని ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.